Hello everyone, this is Dr. Sirisha, me dermatologist. Skin care in summer. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ సమ్మర్లో ఎలా తీసుకుంటామంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సన్ స్క్రీన్ వాడుకోవాలి. ఈ సన్ స్క్రీన్ కూడా చాలా మంది పేషెంట్స్ సన్ స్క్రీన్ వాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే గ్రీజీగా ఉంది, నల్లగైపోతాము, ఇలాంటి కొన్ని క్వరీస్ రైజ్ చేస్తుంటారు క్లినిక్స్లో. సో అలా కాదు, సన్ స్క్రీన్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. లైక్ జెల్ బేస్డ్, క్రీమ్ బేస్డ్, లోషన్ బేస్డ్ అలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్లీ ఇంకా మ్యాట్ ఫినిష్ కూడా వచ్చేసాయి కాబట్టి పౌడర్ బేస్డ్ కూడా వచ్చేసాయి సన్ స్క్రీన్స్. సో ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు అకార్డింగ్ టు యర్ స్కిన్. మీరు అది సూట్ చేసుకొని ఏది సూట్ అవుతుందో అది మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాని సన్ స్క్రీన్ నాకు పడట్లేదు అని చెప్పేసి ఆపేయకూడదు. సన్ స్క్రీన్ ఈజ్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్ అన్నమాట. సో ఈ సన్ స్క్రీన్స్లో 2 టైప్స్ ఉంటాయి. కామన్గా మన ఇండియన్ మార్కెట్లో దొరికేది 2 SPFs ఉన్నవి, లైక్ 30 and 50 ఉన్నవి కామన్గా దొరుకుతుంటాయి. 30 SPF అనేది అదర్ దాన్ సమ్మర్ సీజన్స్లో వాడుకోవచ్చు, మెయింటెనెన్స్ పర్పస్ వాడుకోవచ్చు. బట్ ఇన్ సమ్మర్ లేదా ఏదైనా స్కిన్ ఇష్యూస్, అది కూడా లైక్ సన్ అలర్జీస్ అలా ఉన్న వాళ్ళకి SPF 50 ఈజ్ ప్రొటెక్టివ్. సో SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట మీకు. సో డెఫినెట్లీ సమ్మర్లో అంతా మీరు ఈ సన్ స్క్రీన్స్ వాడుకొని ట్యాన్ అవ్వకుండా, ఫర్దర్ ఎనీ స్కిన్ అలర్జీస్ రాకుండా చూసుకోవాలి. సో యూ హ్యావ్ టు యూస్ సన్ స్క్రీన్స్ డెఫినెట్లీ. అదర్వైజ్ డెఫినెట్గా ఏదో ఒక పిగ్మెంటేషన్స్తో క్లినిక్స్లో ల్యాండ్ అవుతున్నారు పేషెంట్స్. ఇది అవాయిడ్ చేయాలి అన్నా, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా సమ్మర్లో సన్ స్క్రీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు యూస్ సన్ స్క్రీన్ ఇన్ యువర్ సమ్మర్. థ్యాంక్ యూ.